చాలా ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ రోజు చిన్న పిల్లలు మన అందరికీ మంచి మెసేజెస్ ఇచ్చారు. ఈ మెసేజెస్ ని పూర్తి చేస్తే ముఖ్యంగా మెసేజ్ ఏంటి, నీ గమ్యం ముఖ్యం కాదు, నీ సేఫ్టీ ముఖ్యం, నీ కోసం కుటుంబం కోసం నీ సేఫ్టీ ముఖ్యం. సో ఈ మెసేజ్ ని పూర్తి చేస్తే ఇంకో మెసేజ్ తీస్తే మన అందరికీ మంచి అయింది, రోడ్ యాక్సిడెంట్స్ తప్పకుండా తగ్గింది. సో ఈ రోజు మీకు ఏరియా రాసిస్తూ సో అందరికీ మంచిగా ప్రోగ్రామ్ స్పెషల్గా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి కూడా అరేంజ్ చేయడానికి కాదు సమాజం కూడా ఎదురు చూస్తూ ఉంది. మీరు ఒక ఉన్నత స్థాయిలో ఉండాలనే సంకల్పంతో ఉంది కాబట్టి మీరందరూ సజీవంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఖచ్చితంగా యాక్సిడెంట్ బారిన పడకుండా జీవితాన్ని కాపాడుకోవాలనే మాట మరొకసారి గుర్తుంటుందని తెలియజేస్తూ ఖచ్చితంగా నిక్కచ్చిగా మేము చెప్పే మాట మీ చెవులకు చేరలే ఉద్దేశంతో మాట్లాడడం మీ అందరూ కూడా ఇది అర్థం చేసుకుంటారని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ. మనం ఒకవైపు అలైవ్ అని ప్రోగ్రాం చేస్తూ ఉంటుంటే రోడ్డు ప్రమాదాన పడి ఆ కుటుంబ ఆర్థికంగా నిలబెట్టేటువంటి వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం ఏ విధంగా రోడ్డు మీద పడతా ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల భాగంగా 13వ తారీఖు నుంచి ఈ రోజు దాకా అలైవ్ రోడ్ సేఫ్టీ ప్రోగ్రాం అటు రవాణా శాఖ, పోలీస్ శాఖ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల వారీగా కార్యక్రమం తీసుకుంటా ఉంది. అవగాహన కార్యక్రమం ఇది. ఎప్పుడు కానీ మనం సామధాన భేద దండ అంటే ఒకటేసారి కానీ మనం ముందు అవగాహన కలిగించకుండా ఇది చేసినట్టయితే మీకు న్యాయం జరుగుతుంది చెప్పకుండా ఇది చేయమని మనం మార్పు చూపెట్టకుండా మనం దండిస్తే ఎంత తప్పు. అందుకే ఇవాళ సామధాన భేద దండ ఆలోచనలో భాగంగా ఈ యొక్క రోడ్డు భద్రత మీద అవగాహన కలిగించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్తే మనమందరం సంబంధించిన భాగస్వామ్యం అయితే తప్ప ప్రజల భాగస్వామ్యం లేని ఈ కార్యక్రమం విజయవంతం కాదు. కాబట్టి